సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఇందులో 25 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్కి ఉంటాయి. ఈ 25 మార్క్స్లో ఫస్ట్ వన్ ఏముంటుందంటే క్లోజ్ టెస్ట్ 5 మార్కులకు ఉంటుంది. రెండవది సినానియమ్స్ 2 మార్కులు, యాంటోనియమ్స్ 2 మార్కులు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 2 మార్కులు, ఇడియమ్స్ 2 మార్కులు, స్పెల్లింగ్స్ 2 మార్కులు. సో మొత్తం 15 అయినాయి. ఇక రిమైనింగ్ 4 మార్కులకు వచ్చేసి ఫిల్లర్స్ ఉంటుంది, 3 మార్క్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. దెన్ ది రిమైనింగ్ 3 మార్క్స్ ఏముంటుందంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అనే టాపిక్ ఉంటుంది. సో మొత్తం ఈ 25 మార్క్స్కు సంబంధించి 9 టాపిక్ల నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మార్కులు రావడం జరుగుతుంది. ఇందులో మనం ఇప్పుడు క్లోజ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా 2019లో జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ పేపర్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఆ విధంగా ప్లాన్ చేసి మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. సో ఇందులో క్లోజ్ టెస్ట్ అంటే ఏం లేదు, ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్స్, ఒక 5 వర్డ్స్ని డిలీట్ చేస్తారు. ఆ 5 వర్డ్స్ దగ్గర నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. 1 2 3 4 5 అని. సో 1 అనే నంబర్ దగ్గర అప్రాప్రియేట్ ఆన్సర్తో పాటు మిగిలిన 3 ఆన్సర్లు ఇస్తారు. సో ఈ 4 ఆన్సర్లు మీకు ఇచ్చినప్పుడు ఈ 4గిట్లో ఏది అప్రాప్రియేట్ ఆన్సర్ అని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ విధంగా మనం ఇప్పుడు క్లోజ్ టెస్ట్ అనేది ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వన్ ఒకసారి చూడండి. రీసెర్చర్, ఆథర్ and one of the intellectual voices of Bahujan movement, Gayle Omvedt, dash 1 on Wednesday. She dash 81. Omvedt was an American-born Indian scholar. Dash in the bracket 3, authored books on Dalit politics. Women's struggle dash in the bracket 4, anti-caste movement. She also participated in various people's movements, including the one for the right of people displaced by the Konya Dam. Mrs. Omvedt co-founded Sharmik Mukti Dal with her husband and activist Bharat Patankar. The couple's daughter, son-in-law and granddaughter are settled in the US. Dr. Gayle Omvedt not only contributed as a researcher in social movements, science, literature, traditions dash 5, actively participated in movements for rights of women deprived sections. Right? So first option ki 4 options ఇచ్చారు. ఏంటవి? ABCD 4 options. Second one కూడా ABCD 4 options. Third one ki కూడా ABCD, fourth ABCD, fifth ABCD. So first one, researcher, author and one of the intellectual voices of Bahujan movement, Gayle Omvedt dash on Wednesday. Dash on Wednesday. ఆ డాష్లో ఆ బ్లాంక్లో ఏం రాయాలి? పాస్డ్ ఆన్, పాస్డ్ అవుట్, పాస్డ్ అవే, పాస్డ్ ఇన్. సో ఇక్కడ పాస్డ్ ఆన్ కాదు, పాస్డ్ అవుట్ కాదు, పాస్డ్ అవే అంటే పరమపదించుట అని అర్థం, డైడ్ అని అర్థం, చనిపోవుట అని అర్థం. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ బ్లాంక్లో పాస్డ్ అవే అని ఉండాలి. సో పాస్డ్ అవే అంటే అర్థం ఏంటంటే చనిపోవడం అని అర్థం. దీనికి ఇడియం ఏమొస్తుంది అనేసి అంటే కిక్కుడు ది బకెట్ అనేసి అంటాం. సో కిక్కుడు ది బకెట్ అన్నా, పాస్డ్ అవే అన్నా, డెత్ అన్నా, డైడ్ అన్నా, ఈ 4 పదాలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి ఫంక్షన్ చేస్తుంది. అంటే పాస్డ్ అవే అనేది క్లోజ్ టెస్ట్లో మనం ఎలాగా గుర్తించవచ్చు అంటే పాస్డ్ అవే అనేది ఫ్రేజల్ వర్బ్గా మనం చెప్పచ్చు. అదే కిక్కుడు ది బకెట్ అనే మాట ఏమవుతుందంటే ఇడియం అంటాం దీన్ని. డైడ్ అనే మాట ఏమవుతుంది అంటే వర్బ్ అవుతుంది. డెత్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. సో ఈ 4 కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే పాస్డ్ అవే అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ బిట్ ఏంటి చూడండి. ఓమ్వెట్ డాష్ ఆన్ వెన్స్డే, షీ డాష్ 81 అన్నాడు. షీ డాష్ 81 అంటే ఏజ్ 81 అనేసి అర్థం. చనిపోయిన వాళ్ళ గురించి పేపర్లో, న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవాళ నిన్న చనిపోయినాడు ఒక వ్యక్తి, ఇవాళ అతని గురించి వచ్చింది అంటే బీ ఫార్మ్స్ అనేవి పాస్ట్ ఇండికేషన్లో ఉంటుంది. అంటే జరిగిపోయినటువంటి సంఘటన జరిగిపోయింది, ఆయన చనిపోయినాడు, లైవ్లో లేడు, డెత్ అయిపోయినాడు, కాబట్టి బీ ఫార్మ్స్ పాస్ట్లో ఉండాలి. షీ వాజ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ దానికి ఆప్షన్స్ ఏమున్నాయి చూడు. ఫస్ట్ ఏ ఈజ్ అన్నాడు, బి ఆప్షన్ వాజ్ అన్నాడు, సి ఆప్షన్ బీన్ అన్నాడు, ఫోర్త్ ఆప్షన్ వర్ అన్నాడు. ఈ 4 ఆప్షన్స్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే వాజ్ అవుతుంది. అంటే
షీ వాజ్ 81 అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. షీ వాజ్ 81. చనిపోయినవా, నిన్నైనా చనిపోయినాడు, 70 ఏళ్ళు ఉండే ఆయన. ఈరోజు పేపర్లో వచ్చింది ఏమని వస్తుంది, హీ వాజ్ 70 అని వస్తుంది అంతే, ఈజ్ రాకూడదు. నెక్స్ట్, డాక్టర్ ఓమ్వెట్ వాజ్ అన్ అమెరికన్ బోర్న్ ఇండియన్ స్కాలర్ డాష్ ఆథర్డ్ బుక్స్ అన్నాడు. డాష్ ఆథర్డ్ బుక్స్ అనే దాంట్లో ఏముండాలి, థర్డ్ వన్, హూ ఆథర్డా, విచ్ ఆథర్డా, వేర్ ఆథర్డా, హూమ్ ఆథర్డా. విచ్ అనే మాట మనుషులకు కాదు, జంతువులకైనా వస్తువులకైనా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ పెన్ డూ యూ వాంట్ అంటాం కదా, విచ్ హౌస్ డూ యూ వాంట్ అంటాం, ఏ పెన్ను కావాలి నీకు, ఏ హౌస్ కావాలి అంటాం. అంతేగాని ఈ విచ్ అనే మాట బాగా అబ్జర్వ్ చేయండి, మనుషులకు మనం జనరల్గా యూజ్ చేయం, కానీ మనుషులకు పర్టికులర్గా యూజ్ చేసేది హూ. కాబట్టి థర్డ్ ఆప్షన్లో ఏ హూ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్గా మనం చెప్పచ్చు ఇక్కడ. అంటే ఇండియన్ స్కాలర్ హూ ఆథర్డ్ బుక్స్ ఆన్ దళిత్ పాలిటిక్స్, ఉమెన్ స్ట్రగుల్ డాష్ యాంటీ క్యాస్ట్ మూమెంట్ అనేసి అన్నాడు. అంటే క్యాస్ట్లకు సంబంధించి ఆపోజిట్గా వాళ్ళ మ్యారేజ్ కూడా అట్లా చేసుకున్నారు కాబట్టి యాంటీ క్యాస్ట్ మూమెంట్కి ఈ పర్సన్ అనుకూలంగా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఉమెన్స్ స్ట్రగుల్ డాష్ అన్నాడు. సో ఫోర్త్ ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, విత్, అండ్, అలాంగ్ విత్, ఇఫ్ అన్నాడు. సో ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఫోర్త్ ఆప్షన్కు అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి, ఆన్ దళిత్ పాలిటిక్స్ ఉమెన్ స్ట్రగుల్ డాష్ యాంటీ క్యాస్ట్ మూమెంట్, అండ్ అనేది ఉండాలి అక్కడ. సో ఇవన్నీ చెప్తున్నాం ఎందుకు అక్కడ అండ్ అనేది ఉండాలి అనేసి అంటే, జనరల్గా మనం మాట్లాడేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక 4 పేర్లు నా ఫ్రెండ్స్ ఉన్నారు, మురళి, కావేరి, రజని అండ్ మన్మోహన్ అంటాం. అంటే 3 పేర్లు వచ్చిన తర్వాత అండ్ అనే మాట యూజ్ చేస్తాం. ఆ పర్పస్లో ఇక్కడ ఆ విధానంలో సెకండ్ ఆప్షన్ అండ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ గో టు ఫిఫ్త్ వన్ ఏముంది ఇక్కడ, యాంటీ సోషల్ ఎలిమెంట్ తర్వాత షీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ వేరియస్ పీపుల్స్ మూమెంట్స్ అన్నాడు. సో నెక్స్ట్ వన్, ఇంక్లూడింగ్ ది వన్ ఫర్ ది రైట్స్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్డ్ బై ది కోన్యా డ్యామ్, మిసెస్ ఓమ్వేట్ co-founded Sharmik Mukti Dal with her husband and activist Bharat Patnakar. ది కపుల్స్ డాటర్ అంటే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒక డాటర్, కుమార్తె ఏం చేసింది, కుమార్తె మరియు సన్ ఇన్ లా అంటే అల్లుడు అండ్ గ్రాండ్ డాటర్ ఆర్ సెటిల్డ్ ఇన్ ది యుఎస్, వాళ్ళు యుఎస్లో సెటిల్ అయిపోయారు. డాక్టర్ గెయిల్ ఓమ్వెట్ నాట్ ఓన్లీ కంట్రిబ్యూటెడ్ యాజ్ ఎ రీసెర్చర్ ఇన్ సోషల్ మూమెంట్స్, సైన్స్, లిటరేచర్, ట్రెడిషన్స్ డాష్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ అన్నాడు. సో డాష్లో ఏముండాలి ఇక్కడ, బట్ ఆల్సో. బాగా అబ్జర్వ్ చేయండి, నాట్ ఓన్లీ అనే మాట సెంటెన్స్లో వచ్చింది అంటే డౌట్ లేకుండా బట్ ఆల్సో అనేది రావాలి. సో నాట్ ఓన్లీ వచ్చింది అంటే బట్ ఆల్సో రావాలి. అంటే ఫిఫ్త్ వన్లో ఆప్షన్ ఏంటి, ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గుర్తించాల్సినటువంటి పదాలు, ఇది చాలా వరకు ఈ ఎస్ఎస్సి జీడీలో ఇస్తున్నారు. ఈ కాంబినేషన్స్ ఏంటంటే అవి నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, వెదర్ ఆర్, రేదర్ దార్, నో సూనర్ దాన్, హార్డ్లీ స్కార్స్లీ వెన్, రైట్. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇవి ఈ విధంగా 5 మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఇన్ ది సేమ్ వే నెక్స్ట్ చూద్దాం. రెండోది ఏమంటున్నాడు చూడండి. ఇన్ వ్యూ ఆఫ్ ది COVID-19 సిచ్యువేషన్, ది 18th annual convocation ఆఫ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం SPMVV డాష్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇన్ తిరుపతి అండ్ వెన్స్డే. సో డాష్ బోత్ అన్నాడు, అక్కడ ఏముండాలి ఆన్సర్ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ హెల్డ్, వాజ్ హెల్డ్, బీన్ హెల్డ్, ఆర్ హెల్డ్ అనే మాట ఉండాలి. థర్డ్ ఆప్షన్లో స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, బీన్ హెల్ప్ అనేది పడింది, హెల్ప్ కాదు హెల్డ్, రైట్. అయితే మళ్ళీ చూద్దాం ఆప్షన్లో ఏది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ ది COVID-19 సిచ్యువేషన్, ద 18th annual convocation ఆఫ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డాష్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇన్ తిరుపతి అండ్ వెన్స్డే. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఈజ్ హెల్డ్ కరెక్టా, వాజ్ హెల్డ్ కరెక్టా, ఆర్ హెల్డ్ కరెక్టా. సో ఈజా, వాజ్ అయితే కాదు, కాబట్టి ఈజ్ హెల్డ్ అయినా ఆన్సర్ కావాలి, వాజ్ హెల్డ్ అయినా కావాలి.
ఈ రెండిట్లో ఏది కరెక్టు అని చెప్పేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాజ్ హెల్డ్, రైట్, ఈజ్ హెల్డ్. సో ఏది కంప్లీట్ అవుతుంది? ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్-19 సిచ్యువేషన్ ది 18th annual convocation ఆఫ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాజ్ హెల్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో జరిగిపోయింది కాబట్టి జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్ల గురించి చెప్పేటప్పుడు వాజ్ హెల్డ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, రెండోది ఏంటి? గవర్నర్ అండ్ ఛాన్సలర్, ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఆ గవర్నర్ ఆ యూనివర్సిటీ, ఆ స్టేట్లో ఉండే అన్ని యూనివర్సిటీస్కి గవర్నర్స్ అవుతారు. కాబట్టి గవర్నర్ అండ్ ఛాన్సలర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రిసైడెడ్ డాష్ అన్నాడు. జనరల్గా ప్రిసైడెడ్ అనే పదం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఓవర్ అనే మాట వస్తుంది. ప్రిసైడెడ్ ఓవర్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో సెకండ్ దానికి ఆప్షన్స్లో ఆన్, అప్, అపాను, ఓవర్ అనే మాట ఇచ్చాడు. సో అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ ఏంటి ఇక్కడ అంటే ఓవర్ అనే మాట అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ది సెషన్ వర్చువల్లీ ఫ్రమ్ రాజ్ భవన్ నుండి ఇది స్టార్ట్ అవుతుంది. పార్టిసిపేటింగ్ యాజ్ ఏ స్పెషల్ గెస్ట్ డాష్ ఆనర్, గెస్ట్ ఆఫ్ ఆనర్ అంటే గెస్ట్ తర్వాత డాష్ ఇచ్చి ఆనర్ ఇచ్చాడు అంటే ఆ బ్లాంక్లో ఏం రాయాలి అంటున్నాడు. సో గెస్ట్ ఆఫ్ ఆనర్ అనేది అవుతుంది. థర్డ్ ఆప్షన్లో బి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే గెస్ట్ ఆఫ్ ఆనర్ మినిస్టర్ డాష్ ఎడ్యుకేషన్, మినిస్టర్ తర్వాత డాష్ ఎడ్యుకేషన్ అన్నాడు. మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. ఆదిమూలపు సురేష్ hailed women's empowerment as the first step to social development. Next, the other proceedings including presentation of degrees and awarding of doctorates were conducted at the campus. As many as 3054 students from different dash received. From different తర్వాత ఏముండాలి? From different streams, streamed. ఫ్రమ్ డిఫరెంట్ తర్వాత అప్రాప్రియేట్ వర్డ్ ఏంటంటే ఇక్కడ స్ట్రీమ్స్ అనేది రైట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ రిసీవ్డ్ డిగ్రీస్ అట్ ది కాన్వకేషన్. ది వర్సిటీ ఆల్సో ప్రెజెంటెడ్ 150 gold medals and 31 book prizes in life. ఓకే, సో ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా అయిపోయినటువంటి టాస్క్ గురించి మనం మాట్లాడేటప్పుడు వర్బులు పాస్ట్లో ఉంటాయి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటో చూద్దాం. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హ్యాస్ డాష్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవానీ నబెన్ పటేల్ డాష్. సో వీటికి ఆన్సర్లు ఏమవుతాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ వన్ కంగ్రాచ్యులేటెడ్, రెండవది కంగ్రాచ్యులేట్, సి ఆప్షన్ కంగ్రాచ్యులేట్స్, ఫోర్త్ ఆప్షన్ అంటే డి కంగ్రాచ్యులేటింగ్. సో అప్రాప్రియేట్ వన్ ఏంటి అంటే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హ్యాజ్ అని అంటున్నాడు. హ్యాజ్ అనే పదం వచ్చిన తర్వాత డెఫినెట్గా దట్ సెంటెన్స్ షుడ్ బీ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి అన్నప్పుడు హ్యాజ్ తర్వాత వర్బు యొక్క మూడో రూపం రాయాలి. కాబట్టి హ్యాజ్ కంగ్రాచ్యులేటెడ్ అనేది ఆన్సర్. కంగ్రాచ్యులేటింగ్ రాంగ్ అవుతుంది, కంగ్రాచ్యులేట్ రాంగ్ అవుతుంది, కంగ్రాచ్యులేట్స్ రాంగ్ అవుతుంది. మరి ఏది కరెక్ట్ అంటే కంగ్రాచ్యులేటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ ఆప్షన్ ఈజ్ రైట్. Go to second one. Table tennis player Bhavinaben Patel dash winning a silver medal. Patel dash అన్నాడు. సో ఇక్కడ సెకండ్ వన్లో ఫర్ విన్నింగ్, ఓవర్ విన్నింగ్, ఆన్ విన్నింగ్, అబౌట్ విన్నింగ్ ఈ 4 ఆప్షన్స్లో అప్రాప్రియేట్ ఆప్షన్ ఏంటి అంటే ఆన్ విన్నింగ్ అనేసి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఆన్ విన్నింగ్ ఏ సిల్వర్ మెడల్ ఇన్ ది టోక్యో పారా ఒలింపిక్స్ 2020 మిసెస్ పాటిల్ డాష్ డన్. పాటిల్ డాష్ డన్ అన్నాడు. మూడోది పాటిల్ హ్యాడ్ బీన్ డన్నా, వర్ డన్నా, హ్యావ్ డన్నా. నెక్స్ట్ వన్ హ్యాస్ డన్. సో హ్యాజ్ అనేది ఉండాలి, అక్కడ మిస్టేక్ జరిగింది. సో బీలో ఇవ్వనట్లు ఉన్నారు ఆప్షన్. సో మిస్టర్ పాటిల్ హ్యాస్ డన్ ది నేషన్ ప్రౌడ్. సో ఆన్సర్ హ్యాజ్ అవుతుంది. Done the nation proud with her outstanding performance.
హర్ అచీవ్మెంట్ ఈజ్ డాష్, హర్ అచీవ్మెంట్ ఈజ్ డాష్ అన్నాడు. సో హర్ అచీవ్మెంట్ ఈజ్ డాష్ అంటే అక్కడ ఏమవుతుంది ఆన్సర్? హర్ అచీవ్మెంట్ ఈజ్ డాష్ ఇన్స్పిరేషన్ అంటే డాష్ ఇన్స్పిరేషన్ అన్నాడు. టు మెనీ ఇన్ ది కంట్రీ, టు మెనీ ఇన్ ది కంట్రీ. సో ఆన్సర్ ఏందో చూద్దాం. హర్ అచీవ్మెంట్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ. ఆన్సర్ ఏముండాలి అక్కడ? ఫర్ మెనీ. మెనీ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. మెనీ అనేది ఫర్ మెనీ. హర్ అచీవ్మెంట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్, రైట్, అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఇన్ ది కంట్రీ. డాష్ గవర్నర్ సెడ్. సో గవర్నర్ సెడ్. సో ఫిఫ్త్ ఆప్షన్లో ఏముండాలి? డాష్ గవర్నర్ సెడ్ అనేసి అన్నాడు. సో అక్కడ ప్రిపోజిషన్ ఆర్టికల్లో ఏముండాలి చెక్ చేస్తే ఒకసారి మనం ఏ అండ్ ది నో ఆర్టికల్ ఇచ్చారు. ఇందులో గవర్నర్ తర్వాత నేమ్ యూజ్ చేయలేదు కాబట్టి ది గవర్నర్ సెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫిఫ్త్ వన్లో డి ఆప్షన్ ది కరెక్ట్. సెకండ్ వన్లో ఇన్స్పిరేషన్ కాబట్టి యాన్ ఇన్స్పిరేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫోర్త్ వన్లో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్లోజ్ టెస్ట్ ఎట్లుందో చూద్దాం. ది సబ్ కమిటీ అపాయింటెడ్ డాష్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ది సబ్ కమిటీ అపాయింటెడ్ డాష్. సో డాష్లో ఏముండాలి? అపాయింటెడ్ టు, అపాయింటెడ్ విత్, అపాయింటెడ్ బై, అపాయింటెడ్ ఫర్. సో ది సబ్ కమిటీ ఈజ్ అపాయింటెడ్, ఈజ్ అపాయింటెడ్. సో ఆన్సర్ ఏముండాలంటే అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ది సబ్ కమిటీ ఈజ్ అపాయింటెడ్, అపాయింటెడ్ బై ది సబ్ కమిటీ అపాయింటెడ్ డాష్ ది బోర్డ్, డాష్ ది బోర్డ్. సో ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అపాయింటెడ్, అపాయింటెడ్ బై ది బోర్డ్, బై ది బోర్డ్. చూడండి ఇప్పుడు బై ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ది సబ్ కమిటీ అపాయింటెడ్ బై ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్. సో ఇక్కడ బై అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. బై ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. టు డాష్ ది అఫైర్స్. టు డాష్ ది అఫైర్స్ అంటే ఆ సెకండ్ ఆప్షన్లో ఏముండాలి? టు లుక్ అట్, టు లుక్ ఆఫ్టర్, టు లుక్ అప్, టు లుక్ డౌన్ అపాన్. టు లుక్ అట్ అంటే అర్థం ఏంటి అంటే చూచుట అని అర్థం. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ అని అర్థం, అంటే సంరక్షించుట అనేసి అర్థం వస్తుంది. లుకప్ అంటే టు ఫైండ్ ఎ వర్డ్ ఇన్ ఎ డిక్షనరీ అనే మీనింగ్ వస్తుంది. లుక్ డౌన్ అపాన్ అంటే టు సీ డిగ్రేడ్లీ, అంటే తక్కువగా అంచనా వేసి చూచుట అని అర్థం. ఈ 4 ఆప్షన్స్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అనేసి అంటే లుక్ ఆఫ్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ దానికి లుక్ ఆఫ్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ది సబ్ కమిటీ ఈజ్ డాష్ బై బ్రిగేడియర్ అనిల్ గుప్తా. ది సబ్ కమిటీ ఈజ్ డాష్. ది సబ్ కమిటీ ఈజ్ హెడెడ్. ఈజ్ తర్వాత డెఫినెట్గా ఏమొస్తుంది? V3 వర్బ్ రావాలి ఇచ్చినటువంటి వర్డ్స్లో. హెడ్, హెడ్స్, హెడ్డింగ్, హెడెడ్ అన్నాడు. సో ది సబ్ కమిటీ ఈజ్ హెడెడ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ వన్కి ఆన్సర్ ఏంటి అంటే హెడెడ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఏ అనిల్ గుప్తా ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్ అకార్డింగ్ డాష్ హిస్ ట్విట్టర్ అకౌంట్. ఎప్పుడైనా సరే అకార్డింగ్ అనే మాట వచ్చిన తర్వాత డెఫినెట్గా టు అనేది వస్తుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా టు అనేది రావాలి. అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు హిమ్, అకార్డింగ్ టు రాధిక, అకార్డింగ్ టు ది ప్రిన్సిపాల్. సో వాళ్ళ ప్రకారం, వీళ్ళ ప్రకారం, నా ప్రకారం అనే చెప్పే సందర్భంలో టు అనే మాట అకార్డింగ్ తర్వాత వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అకార్డింగ్ టు అనేది రైట్ ఆన్సర్. కాబట్టి వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో టు, బై, ఫర్, విత్ ఇచ్చాడు. ఇందులో అప్రాప్రియేట్ ఆన్సర్గా మనం టు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్, ఇట్ ఆల్సో డాష్ అడ్వకేట్ సునీల్ సేతి, ఏ బీజేపీ లీడర్ హూ షాట్ ఇన్ టు లైమ్ లైట్ డ్యూరింగ్ ది అమర్నాథ్ ల్యాండ్ నౌ ఎజిటేషన్ ఆఫ్ 2008 అండ్ ఫార్మర్ క్రికెటర్ మిథున్ మన్హాస్ హూ ఓన్స్ ది జమ్మూ క్రికెట్ క్లబ్ JCC అన్నాడు. సో ఇట్ ఆల్సో డాష్ అడ్వకేట్ అన్నాడు. సో డాష్ అడ్వకేట్స్ అంటే ఏముండాలి? ఇట్ ఆల్సో కంప్రైజెస్, కంప్రైజింగ్, కంప్రైజ్డ్, కంప్రైజ్. సో ఇట్ ఆల్సో కంప్రైజ్డ్ ఏది కరెక్ట్ అవుతుంది అంటే
కంప్రైజెస్ అంటే దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కమిటీలో అంటే కంప్రైజెస్ అనే మీనింగ్ వస్తుంది. కంప్రైజెస్ అంటే అప్రాప్రియేట్ ఆన్సర్ బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. రైట్, ఫైన్. ఇప్పుడు 5th క్లోజ్ టెస్ట్ చూద్దాం. 5th క్లోజ్ టెస్ట్లో రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ డాష్ ఆ డాష్లో ఏం వర్డ్ రాయాలా మనము అనేసి అంటున్నాడు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ డాష్ అండర్వెంట్ అన్ యాంగియోప్లాస్టీ ఆఫ్టర్ ది డాష్. సో అది ఒక సర్జరీ. అది ఏమంటున్నాడు? హూ, విచ్, వేర్, హూమ్ అంటున్నాడు. హూ, విచ్, వేర్, హూమ్ ఈ నాలుగిట్లో ఏది రాయాలి అంటున్నాడు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ డాష్ హూ అండర్వెంట్ ఎవరైతే ఈ సర్జరీ చేసుకున్నారో అనే అర్థంలో హూ అండర్వెంట్ అనే మాట కరెక్ట్ అవుతుంది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ వన్కి హూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆఫ్టర్ ది డాష్ ఆఫ్ ఏ బ్యాక్ ఇన్ వన్ ఆఫ్ హిజ్ కొరనరీ ఆర్టరీస్ అంటే ఒక బాడీలో ఉండేటువంటి ఒక పార్ట్ అనమాట. అది వాస్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది సఫాయ్ మ్యాన్ సింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ హియర్ ఆన్ సండే. సో ఆఫ్టర్ ది డాష్ అన్నాడు. ఆఫ్టర్ ది డాష్ అంటే ఆఫ్టర్ ది డిటెక్ట్, ఆఫ్టర్ ది డిటెక్షన్, ఆఫ్టర్ ది డిటెక్టివ్, ఆఫ్టర్ ది డిటెక్టివిటీ, ఆఫ్టర్ ది డిటెక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఎందుకంటే నౌన్ ఫామ్లో రాయాలి అక్కడ. కాబట్టి ఆఫ్టర్ ది డిటెక్షన్ ఆఫ్ బ్లాక్ ఇన్ వన్ ఆఫ్ హిజ్ కొరనరీ ఆర్టరీస్ వాజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్ హియర్ ఆన్ సండే ఫాలోయింగ్ డాష్ రికవరీ. ఫాలోయింగ్ డాష్ రికవరీ ఆ మూడోది ఏం రాయాలి అక్కడ? ఫాలోయింగ్ ఇట్స్, ఫాలోయింగ్ దైర్, ఫాలోయింగ్ హర్, ఫాలోయింగ్ హిజ్ రికవరీ. సో ఆయన మగవాడు కాబట్టి హిజ్ రికవరీ అనే మాట మనం రాయాల్సి ఉంటుంది. లేడీ అయింటే హర్ రికవరీ, చాలామంది అయింటే దైర్ రికవరీ అని రాస్తాం మనం. రైట్, ఏదైనా ఒక అనిమల్ పేరు ఇచ్చింటే ఎక్కడ అప్పుడు ఇట్స్ రికవరీ అనే మాట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి? డాష్ వాజ్ ప్లేస్డ్, సి హియర్ రికవరీ, డాష్ వాజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్ హిజ్ ఆర్టరీ ఇన్ విచ్ 90% బ్లాకేడ్ వాజ్ ప్లేస్డ్ అన్నాడు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేసి అంటే స్టోన్, స్టెంట్, స్టోన్స్, సీజర్స్. సో 4th వన్ స్టోన్ వాజ్ స్టెంట్ వాజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. స్టెంట్ వాజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్ హిజ్ ఆర్టరీ ఇన్ విచ్ 90% బ్లాకేడ్ డాష్ ఫౌండ్. సో డాష్ ఫౌండ్ అన్నాడు. సో ఆ డాష్లో ఏం రాయాలంటే ఈజ్ ఫౌండ్, ఆర్ ఫౌండ్, వాజ్ ఫౌండ్, వర్ ఫౌండ్. సో ఇక్కడ ఏముండాలి? అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే వాజ్ ఫౌండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాజ్ ఫౌండ్, డాక్టర్ సెడ్. I would like to thank all the staff including the doctors, nursing staff, ward boys and sweepers of the hospital who took good care of me, he tweeted. So this is about closed test, right? Now we shall discuss with a new topic. Thank you.